హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనో కిచెన్‌లోనో చేసుకునే పనులను సింపుల్‌గా చేసుకొని, మనకు పనికిరావని పడేసే వస్తువులని ఎలా యూజ్ చేసుకొని, ఇంతవరకు మీరెక్కడ చూడని, ఎవరు చెప్పని చాలా చాలా మంచి కొత్త యూజ్‌ఫుల్ టిప్స్‌నైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్‌తో ఖచ్చితంగా మీ టైమ్‌తో పాటు మనీని సేవ్ చేసుకుంటాడు. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనం ఏదైనా వండాలి అనుకునేటప్పుడు గ్యాస్ వెలిగించాలి కాబట్టి, ఆ గ్యాస్ వెలిగించే లైటర్ అనేది ప్రతిసారి కూడా రోజుకి చాలా ఎక్కువ సార్లు ఆ చేత్తోని, ఈ చేత్తోని పట్టుకొని ఉంటాం కదండీ! సో, దీనివల్ల మనకేంటంటే జిడ్డుగా అయిపోయి మురికి అనేది పట్టేసి ఒక్కొక్కసారి కొంతమందికి 1, 2 నెలలయ్యేసరికే లైటర్ అనేది పాడైపోతూ ఉంటుందండి. ఎందువల్లంటే లోన వైపు కూడా మనకి జిడ్డు లాంటిది గట్టా వెళ్ళిపోతుంది. అలానే వాటర్‌తో వాష్ చేసామంటే ఇంక టోటల్‌గా పోతుంది. 10 సంవత్సరాలైనా కూడా మీకు లైటర్ అనేది పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి. ఎప్పుడు కొత్త దానిలాగే ఉంటుంది. సో, ఎప్పుడైనా మనం పైన ఇలా స్టీల్ అనేది ఉంటుంది కదా! దీన్ని క్లీన్ చేయాలనుకునేటప్పుడు జస్ట్ కొంచెం అంటే కొంచెం కోల్‌గేట్ పేస్టు, అలాగే జస్ట్ ఒక్క చిటికెడు వాటర్‌ని పోసేసుకొని, ఇలా చేత్తోనే పామేసుకొని ఒక క్లాత్‌తో గాని, టిష్యూతో గాని క్లీన్ చేసుకున్నట్లయితే బయట వైపు క్లీన్ అయిపోతుందండి. లోన వైపు కూడా మనం మాటి మాటికి బర్నర్స్ దగ్గర పెట్టి వెలిగించేటప్పుడు ఆ జిడ్డంతా కూడా లోనకి వైపు వెళ్ళిపోయి, మనం లైటింగు అంటే మనం ఈ లైటర్ తోటి గ్యాస్ వెలిగించాలని చూసినా కూడా ఆ లైటింగ్ అనేది మనకి బయటకి గ్యాస్ అనేది రాదన్నమాట. సో, దానివల్ల మనం పోయిందని పడేస్తూ ఉంటామండి. అప్పుడప్పుడు జస్ట్ ఇలా ఒక టూత్ పిక్ పుల్లతోటి లేదంటే ఒక ఈనుపులతో గాని లోన వైపు నీట్‌గా క్లీన్ చేసామంటే మనకి ఇలా వెలిగించేటప్పుడు ఆ ఫైర్ అనేది బయటికి చక్కగా వస్తుందండి. ఇలా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలైనా కూడా ఈ లైటర్ అనేది పాడైపోకుండా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసి చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఇంక సెకండ్ టిప్‌నైతే తెలుసుకుందాము. అలాగా మనం పప్పు 1, 2 సార్లు అనేవి ఇంట్లో వండుతూ ఉంటాం కదండీ! పప్పు వండిన ప్రతిసారి కూడా మనం ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! ఎంత కొలత ప్రకారము మనం పెట్టినా కూడాను పప్పు విజిల్స్ వచ్చేసరికి బయటికి కక్కేసి స్టవ్ మొత్తం కూడా పాడైపోయి మనకు చాలా చిరాకనేది వచ్చేస్తుంది కదా! ఓన్లీ పప్పే కాదండి. కుక్కర్‌లో ఏది ఉడికించినా కూడాను బయటికి ఒక్క చుక్క కూడా లీక్ అవ్వకుండా జనరల్‌గా విజిల్స్ అనేవి ఎలా నీట్‌గా వస్తాయో, అలానే రావాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఒక చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. సో, అలాగే మనలో చాలామందికి పప్పనేది అరగదు కదా! అలా అరగలేనప్పుడు అంటే కొంతమందికి డైజెషన్ అవ్వదు. పప్పు ప్రోటీన్ కాబట్టి. సో, అలాంటప్పుడు ఎవరైతే అరగదనుకుంటారో వాళ్ళైతే మాత్రం పప్పుని 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట, 10 నిమిషాల పాటు కూడా నానబెట్టేసి ఉడికించుకున్నామంటే త్వరగా కుక్ అయిపోయి గ్యాస్ సేవ్ అవుతుంది. ముఖ్యంగా డైజెషన్ సమస్యలనేవి రావండి. ఒకవేళ మీకు కుక్కర్‌లో ఏదైనా ఉడికించేటప్పుడు లీక్ అవ్వకుండా బయటకి కక్కేయకుండా ఉండాలంటే ఒక చిన్న ప్లేట్‌ని గాని, లేదంటే చిన్న స్పూన్‌ని గాని కుక్కర్ సైజుని బట్టి ఇందులో పెట్టేసుకొని హ్యాపీగా మీరు విజిల్స్ పెట్టి చూడండి. జనరల్‌గా మీకు ఏ విధంగా విజిల్స్ అనేవి వస్తాయో, అదే విధంగా వస్తే తప్ప మీకు కిందకి కారేసి స్టవ్ అంతా అయిపోయి ఇదంతా ఏమీ ఉండదండి. స్టవ్ క్లీన్ చేసుకునే పని కూడా ఉండదు. విజిల్స్ నీట్‌గా వస్తాయి. ఈసారి కుక్కర్‌లో ఏదైనా ఉడికించేటప్పుడు బయటకి లీక్ అవుతుందనుకునేటప్పుడు సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనలో చాలామంది ఎక్కువగా కూల్ డ్రింక్స్ గానీ, తాగడం వల్ల గానియండి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. ముఖ్యంగా చిన్న పిల్లలకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ చూసినా కూడాను కొండ నాలుక అనేది ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారండి. కొండ నాలుక అనేది వచ్చిందంటే మనకి నాలుక కిందన చిన్న నాలుక అనేది ఉంటుంది కదా! అది దురద దురదగా వేసేసి ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇది అస్సలు తగ్గదు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్కువగా వేడి చేయడం వల్ల వచ్చేస్తూ ఉంటుంది. ఇలా కొండ నాలుక గాని, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు ఇవన్నీ కూడా గ్యాస్ సమస్యలు ఇవన్నీ కూడా పోవాలంటే సింపుల్‌గా చిన్న రెమెడీని ట్రై చేయండి. జస్ట్ ఒక చిన్న అల్లం ముక్కని తీసుకొని ఒక నైఫ్‌కి గాని, ఇలా ఫోర్క్‌కి గాని గుచ్చేసుకొని స్టవ్ పై మీకు కలిపించాలనైతే నేను చిన్న కొంచెం పెద్ద సైజు కాల్చానండి. జస్ట్ మీరు ఎంత తినాలనుకుంటున్నారో అంత కాలిస్తే సరిపోతుందనమాట. పైన ఈ విధంగా పొట్టనేది తీసేసుకొని దీన్ని పరగడుపున చక్కగా మీరు నవిలి ఆ రసాన్ని మింగేసి తినేసారనుకోండి. దీనివల్ల మనకేంటంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్, కొండ నాలుక, దగ్గు, జలుబు ఇవన్నీ తగ్గిపోతాయండి. గ్యాస్ సమస్యలు, అజీర్ణ సమస్యలు ఇవన్నీ కూడా చాలా బాగా క్లియర్ అయిపోతాయి. ఒకసారి ట్రై చేయండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. ఒకసారి మనకి పడుకొని లేచేసరికి మెడ పెట్టేయడం, కాలు పెట్టేయడం లాంటివి జరుగుతూ కొంతమందికి మోకాలు నొప్పులనేవి కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదండీ! సో, ఇలా ప్రతిదానికి కూడా మెడిసిన్స్ అనేవి వాడుకుంటే మెడ నొప్పులు గాని, చిన్న వాతపు నొప్పులు ఏవైనా తగ్గాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. 100% మంచి రిజల్ట్ కనిపిస్తుంది. దీనికోసం గోరువెచ్చటి నీళ్ళలోన ఇలాంటి ఒక నాప్కిన్ గానియండి, లేదంటే ఒక కాటన్ కర్చీఫ్‌ని క్లాత్‌ని ఏదైనా కూడాను ఇలా నీటిలో ముంచుకొని నార్మల్‌గా పిండండి. దీనిపైన మీరు రెగ్యులర్‌గా వాడే జెండు బామ్‌ని గాని, విక్స్‌ని గాని వేసేసుకొని ఈ తడిగుడ్డతోటి మీకెక్కడైతే వాపనేది వచ్చేసిందో, లేదంటే మోకాళ్ళ నొప్పులొచ్చాయో, లేదంటే మెడ అనేది పట్టేసిందనుకుంటారు. మెడ నొప్పి గట్ట వచ్చేస్తూ ఉంటుంది కదా! భుజం నొప్పి గట్ట నిందట్లో. ఇవన్నీ కూడా చక్కగా క్లియర్ అయిపోతాయండి. హాట్ వాటర్ వల్ల మనకి పెయిన్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి.
ఒకసారి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. ఈ రోజుల్లో చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే వైట్ హెయిర్. సో, ఇది మనకి ఏంటంటే ఎక్కువగా ఒంట్లో ఆమ్లం ఉండడం వల్ల వచ్చేస్తుందని పెద్దవారు అంటూ ఉంటారండి. సో, మనకి పొల్యూషన్స్, మనం తినే ఫుడ్డు, వాడే షాంపూలు ఇవన్నిట్ల వల్ల కూడా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు వైట్ హెయిర్‌కి. ఈ వైట్ హెయిర్‌కి మనం మార్కెట్‌లో చాలా రకాలైన కలర్స్ అని ఇవన్నీ షాంపూలని వాడుతూ ఉంటాము. ఇవి ఏవి లేకుండా నేచురల్‌గా వైట్ హెయిర్‌ని ఎలా తగ్గించుకోవాలనేదే తెలుసుకుందాము. సో, జస్ట్ ఇంట్లోనే ఉండే వాటితోనే. దీనికోసము మీ హెయిర్ గ్రోత్‌ని బట్టి మీరు ఒకేసారి వీటిని తయారు చేసి పెట్టేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. పాడైపోయే ఛాన్స్ కూడా ఉండదు. దీనికోసం నేనైతే ఒక 2 స్పూన్ల వరకు కూడా ఆవాలను ఈ విధంగా కళాయిలో వేసేసుకొని, ఒక 2 గుప్పెల వరకు కూడానంటే 2 రెబ్బల వరకు కరివేపాకుని వేసుకొని, వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి నల్లగా అంటే పూర్తిగా మన ఆవాలు పట్టుకుంటే మెత్తగా పౌడర్ అయిపోవాలన్నమాట. ఆ టైం వరకు కూడా మనం ఈ విధంగా మొత్తం కూడా వేపేసుకున్నట్లయితే మనకు నల్లగా అయిపోతాయండి. వీడియోలో క్లియర్‌గా చూసారు కదండీ! సో, ఈ విధంగా చల్లారిన తర్వాత ఒకసారి నేను చేత్తోటి మీకైతే చూడండి నలిపి చూపిస్తున్నాను. ఈ విధంగా పొడి పూర్తిగా అయిపోవాలి కరివేపాకు అండ్ ఆవాలు కూడాను. దీన్ని జస్ట్ మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా పౌడర్‌లా తయారు చేసేసుకున్నామంటే, సో, మనకి కలర్ అనేది రెడీ అయిపోతుందండి. కళాయి కూడా మనం క్లీన్ చేసుకునే పనేం ఉండదు. ఒకసారి చూసారు కదా ఎంత శుభ్రంగా ఉందో. ఇలా అయిపోయిన పౌడర్‌ని మీరు కావాలంటే జాలి చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా ఇలా కూడా వాడేసుకోవచ్చండి. సో, ఇందులోనే మీరు తలకు రాసుకునే కోకోనట్ ఆయిల్ గాని, లేదంటే నార్మల్ ఏ ఆయిల్ అయితే మీరు వాడతారో దాన్ని కొంచెం అంటే కొంచెం ఇందులో నువ్వుల నూనె, ఆవాల నూనె, ఆముదం అయితే ఇంకా మంచిదండి. కొంచెం వేసేసుకొని దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకున్నట్లయితే అస్సలు ఎటువంటి కెమికల్స్ లేకుండా మనం కెమికల్స్ ఉండే కలర్స్, షాంపూలు వాడడం వల్ల ఫ్యూచర్‌లో కూడా మన హెయిర్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుందండి. కానీ దీన్ని ఒకసారి ట్రై చేయండి. మనకి రిజల్ట్ బాగా కనిపిస్తుంది. వైట్ హెయిరు రాదు. అండ్ అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. చూసారు కదా! ఇలా మనము ఈ మిశ్రమాన్ని తయారు చేసేసుకున్న తరువాత దీన్ని జస్ట్ చేతులకి అప్లై చేసేసుకొని మీరు హెయిర్ కలర్‌ని ఏ విధంగా అయితే అప్లై చేస్తారో అదే విధంగా మన హెయిర్‌కి ఇలా అప్లై చేసి వదిలేసుకోవాలండి. దీన్ని మనం వారానికి 1, 2 సార్లు అప్లై చేసుకున్నామంటే ఎటువంటి హెయిర్ ఆయిల్స్ అనేవి మనం అంటే కలర్ రావడం కోసము షాంపూలు ఇవన్నీ కూడాను ఏమీ వాడవలసిన అవసరం లేదు. చాలా నేచురల్‌గా ఉంటుందండి. మీరు కావాలంటే 1 అవర్ తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే జస్ట్ మీరు కలర్‌లా కూడా వాడేసుకోవచ్చు. మనకి వాటర్ తగిలినా కూడా ఏమీ పోదనమాట. ఈ విధంగా మనము బయట యూజ్ చేసే కలర్ల బదులు ఎటువంటి కలర్స్ లేకుండా, ఎటువంటి స్మెల్ లేకుండా వైట్ హెయిర్‌కి గుడ్ బై చెప్పేయొచ్చండి. ఒకసారి ట్రై చేయండి. మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందామండి. జనరల్‌గా మనలో చాలామంది రూమ్ ఫ్రెషనర్ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కదా! సో, ఇవి కొంచెం కెమికల్స్ అండ్ డబ్బులు కూడా ఎక్కువ అవుతాయండి. అలాంటప్పుడు రూమ్ ఫ్రెషనర్‌ని నేచురల్‌గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎందువల్లంటే ఒక్కోసారి మనం బట్టలు పెట్టుకునే బీరువా, కబోర్డ్స్ వీటన్నో చిన్న దోమలు, పురుగులు అలాగే కొంచెం ముక్కంపు అంటే చెమ్మకి ముక్కంపు లాంటిది గట్టా వస్తుంది కదా! అలాంటప్పుడు జస్ట్ ఇలా ఒక చిన్న బౌల్‌లో గాని లేదంటే ఒక మట్టి పాత్ర ఏదైనా ఉంటే తీసుకొని ఇందులో 1, 2 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పుని వేసుకొని, ఆ తర్వాత ఒక 2 లవంగాల్ని ఇందులో గుజ్జేసుకోండి. 2, 3 అయినా మీ ఇష్టం అనమాట. లవంగాల వల్ల ఈగలు, దోమలు, పురుగులనేవి రావండి. అలాగే ఈ వాసన పీల్చడం వల్ల మనకి కూడా హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో నేను కొంచెము సాఫ్ట్ టచ్‌నైతే వేసానండి. అంటే కంఫర్ట్ లిక్విడ్ లాంటివి గట్టా ఉంటాయి కదా! మీరు కావాలంటే పర్ఫ్యూమ్‌ని కూడా పైనుంచి ఈ విధంగా స్మెల్ చేసేసుకొని, పైనుంచి వేసుకొని దీన్ని మీ కబోర్డ్‌లో గానీ, బెడ్‌రూమ్‌లో గానీ, హాల్‌లో పెట్టామంటే రూమ్ ఫ్రెషనర్ లాగా మంచి సువాసన అనేది వస్తుంది. ఈగలు, దోమలు కూడా ఉండవు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. గ్యాస్ వాడే ప్రతి ఒక్కరికి కూడా ఈ చిట్కా చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్‌గా మనం గ్యాస్ అనేది ఒకటి వాడుతూ ఉంటాము. ఇంకొకటి మన అవసరానికి స్పేర్‌గా ఇడిపించి పక్కన పెడుతూ ఉంటాం కదండీ! బుక్ చేసి పక్కన పెడుతూ ఉంటాం కదండీ! కొన్ని రోజుల తర్వాత ఇది వాడాలనుకునేటప్పుడు కొన్ని సమస్యలని వచ్చేస్తూ ఉంటాయి. ఎందువల్లంటే గ్యాస్ లీక్ అయిపోవడం, స్మెల్ అనేది వచ్చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. తర్వాత దీన్ని మళ్ళీ మార్చుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మనం ఫేస్ చేసే ప్రాబ్లమే లేకుండా గ్యాస్ అనేది మనం తీసుకునేటప్పుడు మంచిదా కాదో తెలుసుకోవాలనుకునేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. గ్యాస్ అనేది మీకు డెలివర్ అవుతుంది కదా ఇంటికి. గ్యాస్ తెచ్చే బాయ్ అనేవారు ఉంటారు కదా! వాళ్ళు ఉంటుండగానే గ్యాస్ క్యాప్ అనేది ఓపెన్ చేయించేసుకొని ఇందులోనే వీడియోలో చూపిస్తున్న విధంగా గ్యాస్ సిలిండర్ పైన కొంచెం వాటర్ వేశారనుకోండి. ఆ వాటర్ అనేది ఎటువంటి చలనం లేకుండా అలా ఉందనుకోండి. ఆ గ్యాస్ సిలిండర్ మంచిదని తెలుసుకోవాలి. అలా కాకుండా ఒకవేళ లీకేజెస్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా వాటర్ అనేది కిందకి మీదకి బుడుకు బుడుక్కున ఎయిర్ అనేది వెళ్తుంది కాబట్టి సౌండ్ వచ్చి మనకు క్లియర్‌గా తెలిసిపోతుందండి. మనం వాటర్‌లోని ఎటువంటి మట్టి అనేది లేకుండా జాలి కూడా మీరు క్లియర్‌గా అడ్డు పెట్టేసుకోవచ్చు. సో, ఇలా చేయడం వల్ల గ్యాస్‌తో వచ్చే సమస్యలనేవి చాలా డేంజర్స్ అనేవి తగ్గుతాయండి.
ఈ చిట్కా అనేది మనకి గ్యాస్ ఎవరైతే డెలివర్ చేస్తారో ఆ డెలివరీ బాయ్ దగ్గర నుంచి నేను ఈ చిట్కా అనేది నేర్చుకున్నాను. ఎందువల్లంటే నేను 2, 3 సార్లు గ్యాస్ సిలిండర్ విడిపించేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేటప్పుడు చాలా ప్రాసెస్ చాలా ఇబ్బంది పడేదాన్నండి. ఒక్కొక్కసారి ఫుడ్ కూడా ఉండేది కాదు ఈ గ్యాస్ సిలిండర్ వల్ల. సో, ఇలా చేయడం వల్ల నేను ఈ సమస్య నుండి పూర్తిగా తప్పించేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మళ్ళీ చాలామంది మగవారికి ఎక్కువగా ఈ యానెలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. వీటిని కొంతమంది ఎత్తుగుళ్ళు అనేవి కూడా అంటూ ఉంటారు. ఇవి కొంతమంది ఆడవాళ్ళకు కూడా ఉంటూ ఉంటాయండి చేతుల మీద. ఎందువల్లంటే స్కిన్ హార్డ్‌గా ఉండడం వల్ల ఇంట్లో పనులు ఎక్కువగా చేసేవారికి ఇవి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇవి నడిచేటప్పుడు విపరీతమైన పెయిన్ అనేది వచ్చేసి కిందన మనము కాళ్ళు మోపితే చాలు ఏదో సూదులతో గుచ్చుతున్నట్టు ఉంటాయండి. కొంతమందికి చేతుల మీద కూడా ఉంటాయి. నాకు కూడా ఎక్కువగా నాకు స్కిన్ అనేది చేతుల మీద హార్డ్‌గా ఉంటుంది కాబట్టి 1, 2 ఉంటాయండి. కానీ ఇవి ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళీ వస్తూ ఉంటాయండి. సో, అలాంటప్పుడు నేను సింపుల్‌గా ఇలా ట్రై చేశాను. ఆనెలనేవి పూర్తిగా మాయమైపోయి స్కిన్ అనేది సాఫ్ట్‌గా అయిపోయిందండి. దీనికోసం వెల్లుల్లి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందువల్లంటే మనకి నేచురల్‌గా ఇందులోనైతే ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు కాబట్టి ఏంటంటే మనకి యానెలనేవి చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. ఈ గట్టిదనాన్ని తగ్గించడానికి ఇలా పొరలు పైనుంచి ఊడిపోయి మనకు ఆనెలు తగ్గడానికి సాల్ట్ అనేది యూజ్ అవుతుందనమాట. సో, దీనికోసము ఒక వెల్లుల్లి రెబ్బని కొంచెం అంటే కొంచెం రాళ్ళ ఉప్పుని వేసేసుకొని ఈ విధంగా కచ్చాబెచ్చాగా దంచేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా చిన్న రాళ్ళ ఉప్పుని అలాగే ఇలా వెల్లుల్లిని దంచేసుకొని మీకు ఎక్కడెక్కడైతే కాళ్ళ మీద చేతుల మీద ఈ యానెలు అనేవి ఉన్నాయో కాయల్లాగా ఆట్ల మీద అప్లై చేసేసుకొని నైట్ టైము సింపుల్‌గా ఇలా అంటుకుపోకుండా దేనికి కూడా బయటకు వచ్చేయకుండా టేప్‌తోని గనక ఎటువంటి దానితోటి మనం చక్కగా ఇలా క్లోజ్ చేసేసామనుకోండి యానెలు అనేవి మెత్తబడిపోయి వారం 10 రోజుల్లోనే మీ యానెలు అనేవి నీట్‌గా తగ్గిపోయి చేతులు స్మూత్‌గా అవుతాయండి. ఈవెన్ కాలు కూడాను. ఆనెలు ఉండేవారు సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు వాటర్ బాటిల్ అనేది ఖచ్చితంగా క్యారీ చేస్తూ ఉంటాం కదా! ఈ వేసవికాలంలో కంపల్సరీగా మనతో పాటు వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాల్సిందే. ఒక్కొక్కసారి మనం తీసుకొని వెళ్ళి వాటర్ బాటిల్ అనేవి సడన్‌గా వాటర్ లీక్ అయిపోయి మనం తీసుకెళ్ళేటప్పుడు మనకు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ! దీనికి రీజన్ అనేది వచ్చేసి మనకి క్యాప్ అనేది ప్రతిరోజు వాడుతూ ఉంటాం కాబట్టి మనకి ఎక్కడైతే నెక్ దగ్గర అంటే క్యాప్ ఎక్కడైతే పెడతామో అక్కడ థ్రెడ్డింగ్ అనేది అరిగిపోయి ఉండొచ్చండి. సో, దీనివల్ల కూడా మనకి వాటర్ అనేది లీక్ అవుతుంది. ఇలా మనము అస్సలు పడేయకుండా మళ్ళీ చక్కగా కొత్త దానిలా వాడుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. ఏమీ లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లాస్టిక్ రబ్బర్ అనేది తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాటిల్ మూత దగ్గర పైన ఈ విధంగా నెక్క దగ్గర చక్కగా ఇలా 2 ముడులు 3 ముడులు వచ్చేటట్టుగా వేసేసుకొని క్యాప్ వేసి చూడండి. ఇలా ప్లాస్టిక్ రబ్బర్ పెట్టడం వల్ల ఎక్కడైతే మనకు అరుగుదల అయిపోయిందో అదంతా కూడా కవర్ అయిపోయి క్యాప్ అనేది కదలకుండా లోన ఉండే వాటర్ అనేది బయటికి లీక్ అవ్వకుండా చాలా చక్కగా ఉంటాయండి. ఖచ్చితంగా మనం వాటర్ బాటిల్స్ తోటి ప్రతిసారి ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కాబట్టి సింపుల్‌గా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకే తెలుస్తుంది. పడేసే వాటర్ బాటిల్స్ అయితే మనం వాడుకోవచ్చు. ఇంక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాం. జనరల్‌గా మనం ప్రతిరోజు తల అనేది దువ్వుకుంటూనే ఉంటాం కదండీ! తలకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి దువ్వుకునే దువ్వులు అనేవి జిడ్డు పట్టేసి మురికి ఇదంతా పట్టేసి వీటి వల్ల కూడా మన హెయిర్‌కి చుండు అనేది వచ్చేసి ఎక్కువగా హెయిర్ ఫాల్ కూడా అయిపోతూ ఉంటుందండి. ఇలా దువ్వులను అలా ప్రతిరోజు కూడా వాష్ చేయలేం కష్టం కాబట్టి జిడ్డు మురికి ఇదేమీ లేకుండా జనరల్‌గా జస్ట్ చిటికలోనే క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే జస్ట్ మనం ఫేస్‌కి రాసుకునే పౌడర్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం ఈ విధంగా మనము దువ్వెనల పైన వేసేసుకొని ఒక ఓల్డ్ బ్రష్ తోటి జనరల్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా బయటికి చెత్త డస్ట్ ఇదంతా కూడా వచ్చేటట్టుగా బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి లోన ఉండే జిడ్డు మురికి ఇదంతా కూడా క్లీన్ అయిపోయి ఎటువంటి డస్ట్ పార్టికల్స్ కూడా ఉండవండి. ఇలా మనము 3 రోజులకు ఒకసారి 4 రోజులకి ఒకసారి క్లీన్ చేసుకున్నామనుకోండి చుండ్రు తలకి రాకపోవడం అలాగే మన జుట్టు అనేది ఊడిపోవడం ఏ సమస్యలు కూడా ఉండవండి. కానీ నెలకొకసారి వేడి నీళ్ళలో కొంచెం షాంపూ వేసి దువ్వెనలు క్లీన్ చేసుకున్నట్లయితే చాలా శుభ్రంగా ఉంటాయి. కానీ మనం ప్రతిరోజు క్లీన్ చేయలేం కాబట్టి కొంచెం కొంచెం పౌడర్ వేసుకున్నట్లయితే దువ్వెన కూడా చాలా నీట్‌గా మంచి స్మెల్ కూడా వస్తాయి. ఒక్కసారి చూడండి దువ్వెనలో ఎంత డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో ఇదంతటితోటి మనం తల దువ్వామంటే మన హెయిర్ ఫాల్ కూడా వచ్చే ఎక్కువ ఛాన్సెస్ దువ్వెన వల్లే ఉంటుంది కాబట్టి దువ్వెనలు ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నామంటే పరిశుభ్రంగా ఉంటే జుట్టుకి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. వేసవికాలం వచ్చేసరికి ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళి వచ్చేసరికి ముఖమంతా ట్యాన్ పట్టేసి నల్లగా అయిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. ముఖ్యంగా చాలామంది ఈ ఫేషియల్ లాంటివి గట్రా రకరకాలు వాడుతూ ఉంటారు.
ఇవేవి లేకుండా ఏ సీజన్‌లో అయినా కూడాను మన చిన్న పిల్లల కంటే కూడాను మన స్కిన్ చాలా స్మూత్‌గా ఎటువంటి మచ్చలు, మరకలు లేకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. అలోవెరా అనేది మన స్కిన్‌ని స్మూత్‌గా చేసి మచ్చలు, మరకలు పోయి స్కిన్‌ని చాలా బాగా ఓపెన్ పోర్స్‌ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. కొంతమంది స్కిన్ అనేది గరుకుగా ఉంటుంది కదా! దాన్ని కూడా స్మూత్‌గా తయారు చేస్తుంది. మనకు అలోవెరా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే మార్కెట్‌లో దొరికే అలోవెరా జెల్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఉండే అలోవెరాని జస్ట్ చిన్న పీస్‌ని కట్ చేసుకొని లోన ఉండే జెల్లీని సేకరించేసానండి. జస్ట్ చిన్న జెల్లీని ఈ విధంగా బౌల్‌లోకి తీసుకొని కచ్చాబిచ్చాగా చేత్తోటి ఈ విధంగా స్మాష్ చేసుకున్నట్లయితే మనకు నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తుంది. మన ఫేస్ మీద ఉండే ఇటువంటి డస్ట్‌నైనా కూడా స్కిన్ లోపలికి చొచ్చుకుపోయి క్లీన్ చేసేది ఏదైనా ఉందంటే తేనండి. తేనె మన ఫేస్‌ని క్లీన్ చేయడానికి, మొటిమలు తగ్గించి బ్రైట్‌గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కొంచెం అలోవెరాలో తేనె అండ్ అలాగే జస్ట్ చిటికెడంటే చిటికెడు వరకు కూడా పసుపును వేసుకొని ఈ సమ్మర్‌లో ఈ ఫేస్ ప్యాక్‌ని మీరు వారానికి 1, 2 సార్లు చక్కగా ఫేస్‌కి అప్లై చేసేసి వాష్ చేసేసారంటే గంట తర్వాత ఏ సీజన్‌లో అయినా ఎవ్వరైనా కూడా ట్రై చేయొచ్చండి. చిన్నపిల్లలైనా, మగవారైనా, ఆడవారైనా చేశారంటే ఓపెన్ పోర్స్, ట్యాన్ ఇదంతా కూడా తగ్గి ఫేస్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం కిచెన్‌లో ఉన్నటువంటి కబోర్డ్స్ అనేవి ఉన్నాయనుకోండి. మనం చపాతీ పిండి ఇలా ఏదైనా పామేటప్పుడు గానీ, లేదంటే రెగ్యులర్‌గా ఏదో ఒకటి వండుతూ ఉంటాం కదా! ఇవన్నీ కూడాను ఇలాంటి చెక్క మీద అంటే వుడ్ మీద గానీ పడ్డాయనుకోండి, వుడ్ అనేది చాలా త్వరగా పాడైపోతుందండి. ముఖ్యంగా మనం నైట్ టైమ్‌లో ఎక్కువగా చపాతీ లాంటివి గట్టా పామేటప్పుడు ఆ పిండి అనేది ఎక్కువగా పడిపోతుంటుంది కదండీ! సో, దీనివల్ల మనకి చెక్క డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా మనము ఈ వుడ్ మీద కొంచెం అంటే కొంచెము ముందు ఇలా నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఒక క్లాత్‌తో నీట్‌గా తుడిచేసుకొని అసలు మనకి ఎప్పటికి క్లీన్ చేసుకునే పనే లేకుండా ఈజీగా ఉండాలి అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇటువంటి టేప్ అనేది ఉంటుంది కదండీ! జస్ట్ ఈ టేపుని ఇలా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇలా మనకి ఎక్కడెక్కడైతే అంచులున్నాయో పై భాగంలోన వాటిల మీద ఇలా అతికించేసుకున్నామనుకోండి టేప్ అంటించినట్టు కూడా కనిపించదండి. అలాగే మనం కిచెన్‌లో ఎంత వాడుక చేసుకున్నా కూడాను మనకి చాలా చాలా శుభ్రంగా ఉంటదండి. ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు. వుడ్ కూడా మనకి పాడైపోకుండా ఉంటుందనమాట. ఈ టేప్ అనేది మనకి కాటన్ కాబట్టి చాలా శుభ్రంగా కూడా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే నెలకొకసారి, 2 నెలలకొకసారి దీన్ని మళ్ళీ పీకి బయట పడేసి కొత్తది అంటించుకున్నామంటే కిచెన్ అంతా శుభ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతిరోజు దీపారాధన చేసుకున్న తరువాత ఈ పాత్ర అనేది మనకంటే ఆరతి ఇచ్చే ప్లేట్ అనేది ఒక్కసారికే మనకు నల్లగా అయిపోయి తోముకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదండీ! నార్మల్‌గా కొంతమందయితే వెండి దాంట్లో కూడా ఆరతిస్తూ ఉంటారు. ఇంకా వెండి ప్లేట్‌లయితే ఇంకా చాలా నల్లగా అయిపోయి తోముకోవడానికి కష్టమైపోతుంది. అసలు ఈ పాత్ర నల్లగా అయిపోకుండా మనం ఆరతి ఇచ్చినా కూడాను శుభ్రం చేసుకోకుండా నీట్‌గానే ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఆరతి ప్లేట్‌లో ఖచ్చితంగా ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని గానీ, వరి పిండిని గానీ లేదు అనుకున్నట్లయితే విభూది అనేది ఉంటుంది కదా! కొంచెం విభూదిని కూడా ఈ విధంగా ఇందులో పెట్టేసుకొని జస్ట్ ఒక హారతి బిళ్ళ అనేది ఇందులో పెట్టేసుకొని మీరు చక్కగా ప్రతిరోజు హారతి ఇచ్చి చూసుకోండి ఒక్కసారి. ప్లేటు అడుగు వరకు మనకసలు ఏమీ వెళ్ళదండి. జస్ట్ పైన మాత్రమే మనకి పిండి అనేది కొంచెం బ్లాక్ అవుతుంది. హారతి అనేది హ్యాపీగా ఇచ్చుకునేటప్పుడు మనకి ఎటువంటి ఈ సామాన్లు తోముకునే పనే ఉండదు. ముఖ్యంగా పాత్రలనేవి అస్సలు నల్లబడిపోకుండా ఉంటాయి. ఒకసారి చూడండి నేను హారతి ఇచ్చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. పిండి మాత్రమే జస్ట్ కొంచెం బ్లాక్ అవుతుంది. అడుగున మనకి ఎటువంటి నలుపుదనం కూడా ఉండదండి. మీరు కావాలంటే 2, 3 రోజులకు ఒకసారి పిండిని క్లీన్ చేసి జస్ట్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నట్లయితే ఇటువంటి ఆరతిచ్చే ప్లేట్ అనేది అస్సలు పాడైపోకుండా చాలా శుభ్రంగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలామంది ఇల్లు ప్రతిరోజు తడిగుడ్డ పెట్టి ఏదో రకమైన స్ప్రే లాంటివి జల్లుతూ ఉంటారు కదా! ఇంత చేసే పనే లేకుండా మన ఇల్లు ఎన్ని రోజులైనా కూడా మంచి సువాసన భరితంగా ఉండాలంటే సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. సో, దీనికోసం ఇలాంటి ఏదైనా ఒక గాజు బౌల్ గానీ లేదంటే నార్మల్ పాత్ర మీ దగ్గర ఏది ఉంటే దాన్ని తీసుకొని కొంచెం వాటర్‌ని పోసేసుకొని ఇందులో జస్ట్ ఒక చిటికెడు వరకు కూడా జవ్వాది పౌడర్‌ని జస్ట్ ఇలా మీరు యాడ్ చేసేసుకోండి. జవ్వాది పౌడర్ అనేది మనకి పూజ స్టోర్‌లో ఎక్కడైనా దొరుకుతుందండి. జస్ట్ చిన్నదంటే చిన్నది వేస్తే మంచి పరిమళం వస్తుంది. ఆ తరువాత ఇందులో కొంచెం అంటే కొంచెము పచ్చ కర్పూరం అనేది కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుందండి. ఈ 2 కూడా మనం ఎక్కువగా పూజల్లో ఎక్కువగా వాడుతూ ఉంటామండి. జస్ట్ 20 రూపీస్‌కి మనకి ఎంతొచ్చిందో చూసారు కదా! కొంచెం దీన్ని కూడాను ఈ విధంగా ఈ వాటర్‌లో జల్లేసుకొని రెండిటిని ఒక్కసారి మిక్స్ చేసుకున్నామనుకోండి, మంచి సువాసన అనేది వస్తుందండి. ఇంట్లోకి ఈగలు, దోమలు కూడా రావు. నార్మల్‌గా మనకి టెంపుల్స్‌లోకి వెళ్తే ఎంత మంచి పరిమళము, సువాసన అనేది వస్తుందో అదంతా కూడా మన ఇంట్లో కూడా వస్తుందండి.
ఇందులో మీరు పువ్వుల రెక్కలతో గానీ, మీ దగ్గర ఏవైనా పువ్వులుంటే వాటిలతోనైనా కూడాను చాలా చక్కగా ఇలా మీరు అలంకరణ చేసేసుకొని, దీన్ని తీసుకొని వెళ్లి మీరు బెడ్‌రూమ్‌లో, హాల్‌లోన ఇంకెక్కడ పెట్టుకొని అలా వదిలేసినా కూడా మీకు ఇంట్లోనే వచ్చేసరికి ఎవ్వరు మీ ఇంట్లోకొచ్చినా కూడా అసలు మీరు ఏం వాడుతున్నారు? మీ ఇల్లంతా ఎంత మంచి పరిమళం వస్తుందని ఖచ్చితంగా అడుగుతారండి. చూడ్డానికి ఇదొక అందంగా మనకొక డెకరేషన్ ఐటెమ్ లాగా ఉంటుంది. అలాగే ఇల్లంతా కూడా మంచి సువాసన వెదజల్లుతుంది. సో, నేనైతే ఇలా హాల్‌లోన దేవుడి ఫోటో ఉంటే దాని ముందు ఇలా పెట్టుకుంటానండి. బెడ్‌రూమ్ ముందైతే ఉంటుందిది. దీనివల్ల ఇల్లు మొత్తం కూడా మంచి సువాసన అనేది ఉంటుందండి. ఎటువంటి కెమికల్స్ అనేవి ఉండవు ఇందులోన. చాలా నేచురల్‌గా ఉంటుంది. దీన్ని మీరు 3, 4 రోజులకు ఒక్కసారి వాటర్ చేంజ్ చేసి మళ్ళీ యథావిధిగా ఇలా పెట్టుకున్నట్లయితే ఇంట్లోని ఎటువంటి స్ప్రేలు కూడా వాడవలసిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలామందిమి ఎక్కువగా సాక్స్‌లనేవి వాడుతూ ఉంటాం కదండీ! ముఖ్యంగా సాక్స్‌లు వాడేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే, ఒకటి ఉతుకుతాము. మళ్ళీ మనం ఉతికి పక్కన పెట్టేసరికి ఒకటి మిస్ అయిపోతూ ఉంటుందండి. నేను కూడా ఎప్పటికప్పుడు ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటానండి. ఒకే దగ్గర అన్నిటిని సేఫ్‌గా పెట్టుకొని, ఒకవేళ మనం ఎప్పుడైనా క్యాంప్‌కి గట్టా వెళ్ళేటప్పుడు అంటే, ఊర్లు గట్టా వెళ్ళేటప్పుడు మనతో పాటు ఈజీగా క్యారీ చేసుకోవాలన్నా కూడాను ఈ చిట్కా చాలా యూజ్ అవుతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సాక్సుల్ని ఇలా మీరు ఎలా కావాలన్నా పెట్టుకోవచ్చు. ఆపోజిట్‌లో ఒక్కొక్క సాక్స్‌ని పెట్టుకొని ఏదో ఒక వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకొని చివరన ఈ విధంగా మనకి స్టార్టింగ్ అనేది ఉంటుంది కదా! దానిలోంకి మొత్తం కూడా మనం రోల్ చేసిందంతా కూడా సాక్స్‌ని ఇలా పెట్టేసుకొని, వీటిని ఇటువంటి సోపులు గట్రా కొనేటప్పుడు సోప్ బాక్సెస్ అనేవి వస్తూ ఉంటాయి కదండీ! సోప్ స్మెల్ కూడా అలా వస్తూనే ఉంటాయి. వీటిలో పెట్టుకున్నామనుకోండి సాక్స్‌లనేవి మనం తీసుకొని వాడుకోవడానికి చాలా బాగుంటుందండి. మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ముఖ్యంగా మనకి మంచి స్మెల్ కూడా వస్తాయి. ఒకవేళ మనం ఎప్పుడైనా క్యాంపులకి, టూర్‌లకి వెళ్ళాలనుకునేటప్పుడు కూడా క్యారీ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా సాక్స్‌లనేవి ఒకదానికొకటి సెపరేట్ అయిపోకుండా చక్కగా వాడుకోవడానికి యూజ్ అవుతుంది. ఇంక నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలామంది కూడాను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ వంట చేసేటప్పుడు. సడెన్‌గా మనం వంట చేసేటప్పుడు గ్యాస్ మంట అనేది తక్కువగా రావడం, వంట అనేది త్వరగా అవ్వకపోవడం, బర్నర్స్ నుంచి ఎక్కువగా మనకి ఎర్రమంట అనేది రావడం, గ్యాస్ అనేది చాలా చాలా త్వరగా అనుకోకుండా అయిపోవడము, ఇలా డస్ట్‌గా ఉండడము. దీనికి రీజన్ వచ్చేసరికి మన గ్యాస్ బర్నర్సే మెయిన్ కారణమండి. ఎందువల్లంటే మనం వంట చేసేటప్పుడు ఏవి పడితే అవి పొంగిపోయి జిడ్డు, మురికి ఇదంతా కూడా పట్టేస్తుంది కాబట్టి మనకి లోన ఉండే హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయి ఎర్రమంట వచ్చేసి గ్యాస్ చాలా త్వరగా అయిపోయి మంట కూడా సరిగ్గా రాదు. అలాంటప్పుడు సింపుల్‌గా ఇలా వారానికి 2 సార్లు క్లీన్ చేసుకున్నామంటే గ్యాస్ గూడా చాలా ఎక్కువ రోజులొస్తుంది. బర్నర్స్ కూడా పాడవ్వండి. దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం వాటర్‌ని పోసుకొని, మనం క్లీన్ చేయవలసిన 2 బర్నర్స్‌ని కూడా ఇందులో పెట్టేసుకొని, ఇందులోన ఒక పావు టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడా వేసుకొని, ఒక కొంచెం నిమ్మరసాన్ని పిండేసుకొని, అవే నిమ్మ చెక్కలతోటి నేను నానబెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేశానండి. మనకి బర్నర్స్ గనక నార్మల్‌గా ఉంటే కొత్త దానిలా వచ్చేస్తాయండి. ఇలా నానబెట్టేసిన తర్వాత దాని మీద ఉండే మనకి తుప్పు, మురికి ఇదంతా కూడా బర్నర్స్ బ్లాకేజెస్ కూడా ఏమీ లేకుండా క్లీన్ అయిపోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా నానబెట్టేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం మనం పళ్ళ తోముకునే పేస్ట్ అనేది వేసేసుకొని, ఈ విధంగా ఏదైనా ఓల్డ్ బ్రష్ ఉంటే దాంతో గట్టిగా నొక్కిపెట్టి తుడిచేసామనుకోండి, నల్లగా అయిపోయిన బర్నర్స్ సైతం కూడా చాలా కొత్త వాటిలో అయిపోతాయండి. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో మీ ఇంట్లో ఉండే బర్నర్స్ అన్నిటిని క్లీన్ చేసి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. లోన ఉండే తుప్పు వల్ల కూడా మనకి ఎర్రమంట అనేది వచ్చేసి చాలా త్వరగా గ్యాస్ అనేది అయిపోయి, గ్యాస్ స్మెల్ కూడా వచ్చేయడానికి ఇవే రీజన్ అన్నమాట. సో, సింపుల్‌గా ఇలా క్లీన్ చేసేసి 4, 5 సార్లు మంచినీళ్ళతో కడిగేసిన తర్వాత లోన వైపు మనకి ఆయిల్ జిడ్డు అనేది పట్టేసి బ్లాక్ అవుతుంది కదండీ! దీనివల్ల మనకి తెలియకుండానే గ్యాస్ అనేది వేస్ట్ అయిపోయి, గ్యాస్ చాలా త్వరగా అయిపోతుందండి. అలాగే మంట కూడా సరిగ్గా రాదు. అలా ఎలా పడితే అలా క్లీన్ చేయలేం. చీపురు పుల్లలతో కూడా గుచ్చలేం కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే జస్ట్ మనం ఇలా టాబ్లెట్ తొక్క అనేది ఉంటుంది కదండీ! జస్ట్ టాబ్లెట్ తొక్కని ఇలా చివరన అంచు కట్ చేసేసామనుకోండి, టాబ్లెట్ తొక్క అనేది చాలా షార్ప్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఈ హోల్స్‌లో నుంచి క్లీన్ చేసుకునేటప్పుడు కూడాను ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి చాలా బావుంటుందండి. జస్ట్ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను కట్ చేశాను కదండీ! దాన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఎక్కడెక్కడైతే మనకి ఆయిలు, జిడ్డు, మురికి ఇదంతా కూడా బ్లాక్ అయిపోయిందో దాన్ని నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి, బర్నర్స్ అనేవి చాలా కొత్త వాటిలాగా అయిపోతాయండి. మీకు స్టవ్ కొనేటప్పుడు బర్నర్స్ అనేవి నల్లగా ఉన్నాయి కాబట్టి సో, ఇలా ఉన్నాయి. మీవి నార్మల్‌గా అయితే మీకు గోల్డెన్ కలర్‌లోకే వచ్చేస్తాయండి. ఇలా మీరు వారానికి 2 సార్లు బర్నర్స్‌ని క్లీన్ చేసి చూడండి. కొత్త బర్నర్స్‌లా ఉంటే గ్యాస్ వేస్ట్ అవ్వదు, ఎర్రమంట రాదు.
కొత్త దానిలాగా అలాగే ఉంటుందంటే చాలా గ్యాస్‌ను ముఖ్యంగా ఆదా చేసుకోవచ్చు. ఈ టైంలో ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా మంట ఎంత చక్కగా వస్తుందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.